బైబిల్ కాలం నాటి మహా గొప్ప రోమా సామ్రాజ్యము 3వ శతాబ్దంలో 4 భాగాలుగా విభజింపబడింది. రోమును రాజధానిగా చేసుకుని మెక్సెంటియన్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడు బహు దుర్మార్గుడు. అతని కాలంలో అనేక మంది క్రైస్తవులు హింసింపబడ్డారు. అతడు తన సొంత ప్రజల్ని కూడా బాధ పెట్టాడు. అతని ప్రజలు మరియు అధిపతులు విసిగిపోయారు. ప్రక్కనే తూర్పు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న కాన్స్టంటైన్ దగ్గరికి దూతలను పంపి తమను దుర్మార్గ పాలన నుండి విముక్తులను చేయాలని ప్రాధేయపడ్డారు. కాన్స్టంటైన్ దీనికి స్పందించి తన దగ్గరున్న 40,000 మంది సైన్యంతో క్రీస్తు శకం 312వ సంవత్సరంలో రోము మీదికి దండెత్తి వెళ్ళాడు. మార్గ మధ్యలో గాల్ అనే స్థలంలో వారు విశ్రమించారు. ఒక మధ్యాహ్న కాలంన కాన్స్టంటైన్ తన ముందున్న యుద్ధంను గురించి ఆలోచిస్తున్నాడు. మెక్సెంటియస్ సైన్యము తన సైన్యం కంటే 4 రెట్లు పెద్దది. అంతేగాక మెక్సెంటియస్ మంత్ర ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. అతనిని ఏ రాజు జయించలేడు అని అందరూ అనుకుంటారు. మరి నేను మాత్రం అతన్ని జయించగలనా అని భయపడ్డాడు. అంతలో ఆకాశంలో ఒక సూచన కనబడింది. సూర్యుడు అస్తమిస్తున్నట్లు ఎర్రని కాంతితో ఉన్నాడు. ఆ కాంతిలో శిలువ దర్శనము కనబడింది. ఇన్ హాక్ సిగ్నో విన్సిస్ అనే స్వరం వినబడింది. ఆ తర్వాత ఆ దృశ్యము మాయమైపోయింది. ఆ మాటలకు అర్థము, నీవు ఈ గుర్తు ద్వారా జయిస్తావు అని. కానీ కాన్స్టంటైన్ చక్రవర్తికి ఇదేమీ అర్థం కాలేదు. ఆ రాత్రి దర్శనమందు మరలా యేసు ప్రభు కనిపించి, నీవు నీ శత్రువుల మీద శిలువ గుర్తును ఉపయోగించాలి అని వివరించారు. మరుసటి దినమున ఆ రాజు వారి జెండాల మీద శిలువ గుర్తును అధికార గుర్తుగా వేసి యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో మెక్సెంటియస్ సైన్యము కాన్స్టంట్ ముందు నిలవలేకపోయింది. శిలువ గుర్తుతో మహాసైన్యాలను జయించిన కాన్స్టంటైన్ మహారాజు తర్వాత క్రైస్తవుడిగా మారి తన రాజ్యంలోని క్రైస్తవులందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆయన కాలంలో సంఘము క్షేమాభివృద్ధి చెందింది. అప్పటి నుండి హింసింపబడుతున్న సంఘము రాజరిక హోదాను అనుభవించింది. అనేక మంది రోమీయులు క్రైస్తవులుగా మారారు. అనేకమైన చర్చి భవనాలు నిర్మించబడ్డాయి. ఈ కాలంలోనే మొట్టమొదటి క్రిస్మస్ పండుగ కూడా డిసెంబర్ 25వ తారీఖున ఆచరింపబడింది.